గణపురం మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకులో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. సిబ్బంది కొరత ఒకవైపు, సాంకేతిక సమస్య మరోవైపు. బ్యాంకు సేవల పట్ల రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గణపురం మండలంలోని యూనియన్ బ్యాంకు సుమారు 80,000 ఖాతాదారులను కలిగి ఉంది. అయితే ఇటీవల కాలంలో తరచూ నెట్వర్క్ సమస్యతో పాటు సిబ్బంది కొరత వల్ల ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు. అన్నదాతల వడ్ల నగదుతో పాటు రైతు భరోసా డబ్బులు కూడా జమ అవడంతో రైతులు తమ నగదును విడిపించుకునేందుకు బ్యాంకు చుట్టూ సుమారు వారం రోజులకు పైగా తిరుగుతున్నా రోజుకు 20,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నట్లు ఖాతాదారులు వాపోతున్నారు. రోజువారీ వ్యవసాయ పనులు వదిలిపెట్టుకొని రోజుల తరబడి బ్యాంకు చుట్టూ తిరగడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 80,000 ఖాతాలతో నడుస్తున్న ఈ బ్యాంకు సుమారు 5 మాత్రమే సిబ్బంది ఉండడంతో బ్యాంకు కార్యకలాపాలు ఆలస్యం అవుతుందని, దీనివల్ల ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వెంటనే దృష్టి పెట్టి బ్యాంకులో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా సిబ్బందిని త్వరితగతిన నియమించడంతో పాటు సెక్యూరిటీ గార్డును కూడా ఏర్పాటు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు కండె రవి కోరారు. నా పేరు లలిత. గోల్డ్ పైసలు కట్టిన బేస్తారం, శుక్రవారం బేస్తారం కట్టడానికే తిరిగిన. శనివారం బంద్ అయినా, బుధవారం బేస్తారం కదా, శుక్రవారం బంద్ అయినా, శనివారం బంద్ అయినా, మళ్ళీ సోమవారం, మంగళవారం, ఇలా బుధవారం వరకు గోల్డ్ పైసలు వాళ్ళు అడుగుతేనా రేపు రాపమంటాడు. నా బ్యాలెన్స్ పెడితే గదే 800 ఉన్నాయి, బంగారం ఈ వరకు కొట్టలేదు. నా పేరు కండరాయి మహారాజ్, ధర్మ సమాజ్ పార్టీ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ. ఈరోజు మనం గణపురం యూనియన్ బ్యాంక్ ముందు ఉన్నాం. ఇంతకుముందు ఆ బ్యాంకులోకి వెళ్ళి బ్యాంక్ మేనేజర్ గారితో కలిసి మాట్లాడడం జరిగింది. ఇక్కడ లోపల అనేకమైన అంశాలు మాట్లాడడం జరిగింది. అవి ఏంటి అంటే, ఇక్కడ సిబ్బంది కొరత చాలా తక్కువ ఉన్నది. దాదాపుగా 80,000 అకౌంట్లు ఈ బ్యాంకుకు ఉన్నాయి. మరి 80,000 బ్యాంక్ అకౌంట్లు ఉన్నప్పుడు ఎంతమంది సిబ్బంది ఉండాలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఆలోచన చేయాలి. అట్లా చేయకపోవడం వల్ల ఈ మధ్య కాలంలో రైతులకు అన్ని ఆ వడ్ల పైసలు ఈ బ్యాంకులో పడుతున్నాయి. తర్వాత రైతు బంధు పైసలు ఈ బ్యాంకులో పడ్డాయి, రైతు భరోసా పైసలు కూడా పడ్డాయి. మరి ఏకకాలంలో ఈ 2 రకాల డబ్బులు పడడం వల్ల రైతులంతా వచ్చి రోజు దాదాపుగా ఒక 3,000 మంది రైతులు వచ్చి ఇక్కడ కూర్చుంటా ఉన్నారు. కనీసం కూర్చుందామంటే వాళ్ళకి ఒక చైర్ ఉండదు, అక్కడ ఏసీ సరిపోతలేదు, వాతావరణం సరిపోతలేదు, మొత్తం ఊపిరి పీల్చుకునేంత దరిద్రంగా బ్యాంకు లోపల ఉంటుంది పరిస్థితి. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి, సకాలంలో ఇవ్వాలి, రైతులు ఇబ్బంది పెట్టిపోదు. ఇక్కడ దాదాపుగా 1,50,500,00,000 ఈ బ్యాంక్ అవసరమే ప్రతిరోజు. మరి అట్లా అంత పెద్ద అమౌంట్ పంపించాలి కదా. పంపించకుండా బ్యాంకులో నో బోర్డు పెడితే, నో క్యాష్ అని పెడితే చదురాని వ్యక్తులంతా వచ్చి ఎవరిని అడగాలి? అడగలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు చాలా. అంటే మీ క్యాష్ బోర్డు తీసుకుని పోతారా? వాళ్ళకి అర్థంగా కూర్చుంటారు. ఇక్కడనే మాకు డబ్బులు అయితే పోతాం కూర్చుంటారు. కూర్చొని సాయంత్రం వెళ్ళిపోతారు. ఇట్లా ప్రతిరోజు తిరుగుతారు. ఒక్కొక్క రైతు 5 రోజులు, వారం రోజులు తిరుగుతారు డబ్బులు రాక. చెక్కు బుక్ అంటే చెక్ బుక్ రైతుకు అవసరమా అండి? డబ్బు తనకి ఎంతో తెలిపోతారు కదా. అది చేయకుండా మీ చెక్ తీసుకోండి, బుక్ తీసుకొని అబద్ధం చెప్పకుండా దాట వేస్తా ఉన్నాయి. ఇది కాదు మీకు చెప్పే ప్రజాపాలన. అంటే రైతులందరి శ్రేయస్సును కోరేది ప్రజాపాలన. రైతుల శ్రేయస్సును వరకు ఇబ్బంది పెట్టేది ప్రజాపాలన ఎట్లయితుంది? అది దళారీ పాలన అని మేము అంటాం. ఎందుకంటే రైతులందరికీ క్షేమాన్ని కోరాలి, వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకు ఎవరికి నొప్పి అవుతుంది? మా సొమ్ముతోని బ్యాంక్ నడుస్తుంది, జీతాలన్నీ మా సొమ్ముతోని పోతున్నాయి. బ్యాంక్ మీద ఇచ్చే డబ్బులు మా జీతం కదా, స్టాఫ్ మొత్తం జీతం మా జీతం కదా, మా పైసలు కదా, మా రైతుల పైసలు ఇవన్నీ. మా రైతుల పైసలు మార్కెట్డానికి ఇంత ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు? కాబట్టి ఇక్కడ స్టాఫ్ పెంచాల్సిందే. దాదాపు ఇక్కడ 15 మంది స్టాఫ్ అవసరం ఉన్నారు. 4 బ్యాంక్ నడుతుందండి. 4 బ్యాంక్ నడుపుతారు ఎవరైనా? ఇక్కడ వాళ్ళు ఇబ్బంది పడతారు, ఇక్కడ రైతులు ఇబ్బంది పడతారు. కాబట్టి మేము ఏమంటున్నామంటే, కావాల్సినంత స్టాఫ్ ఇక్కడ పెంచాల్సిందే. కనీస అవసరాలు ఇక్కడ చూసుకోవాల్సిందే.